నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసి వారి ఉసురు పోసుకోవద్దని హెచ్చరిక. గ్రహణ సంప్రోక్షణ అనంతరం వేముడోలు వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు. విశేష పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించిన అర్చకులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మంత్రి నారా లోకేష్ కోయంబత్తూరు చేరుకున్నారు. కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ లో తమిళనాడు బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి, అక్కడి తెలుగు ప్రజలు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందని తెలిపారు. పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమదారులు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో రాష్ట్రానికి వచ్చాక నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మాదే అన్నారు. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అంటూ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. అవినీతి దోపిడీ కోసం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రైవేటు పరం చేయడం లేదని అన్నారు. ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద విద్యార్థులను మెడికల్ విద్యకు దూరం చేస్తూ వారి ఉసురు పోసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు రైతులకు బస్తా యూరియా ఇవ్వడం కూడా చేతకాని ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపడతామన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య రంగాన్ని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రైవేట్ పరం చేసే దాఖలు లేవు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో చేసినప్పటికీ కూడా కొత్తగా ప్రారంభం చేసే ఏ కాలేజీనైనా ఆ నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ వచ్చి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఆ చదువుతున్న పిల్లలకి ఫీజులు గాని, అక్కడ చదువుతున్న వైద్య సౌకర్యాలు గాని అరకొరగా ప్రధానికి అందడం పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. కానీ దురదృష్టం, ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 కళాశాలను స్థాపించాలని నిర్ణయం చేసి 20లో ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత నిర్ణయం చేసి 5 కళాశాలలు ప్రారంభించి మిగతా 12 కళాశాలలో ఒక 7 కళాశాలని ఆన్గోయింగ్ ప్రోగ్రాము జరుగుతుండగా 5 కళాశాలలో ఉన్న ఏదైతే టెండర్లు దాఖలు చేసిన ప్రారంభ దశలో టెండర్లు పిలిచిన నేపథ్యం దాని నిధులు కేటాయి అవసరం అని చెప్పి నిర్ధారించి 3 కళాశాలకి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని సమకూరిస్తే వారి భాగంగా మిగతా కళాశాలకి రాష్ట్ర ప్రభుత్వమే వారి సొంత నిధులతోని, ఆ రోజు మా ప్రభుత్వంలో సొంత నిధులతోని, నాబార్డు తాలూకా రుణ సౌకర్యంతో అవి చేయాలని నిర్దేశించాం. దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కోవిడ్ మన రాష్ట్రంలో ఉన్న నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. 22 ఆఖరి వరకు కూడా మొదటి దశ, రెండో దశ కోవిడ్ ఉన్న నేపథ్యం. ఈ రోజు మాట్లాడుతున్న మా పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు కానీ, లేదు ఇంకా మిగతా వ్యక్తులు కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి, ఆ రోజు లేని పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నాను. అయినప్పటికీ 2 సంవత్సరాల్లో 2000 కోట్ల పైసలకనే ఖర్చు చేయడమే కాకుండా విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల జిల్లాల్లో కాలేజీల అడ్మిషన్స్ కూడా ప్రారంభించిన నేపథ్యం. నేను కూడా 1-2 కళాశాలకి విజయనగరం, మిగతా ఇంకొక కళాశాలకి నేను ప్రారంభంలో కూడా పాల్గొనడం కూడా గర్వకారణంగా చెప్పుకుంటాను. ప్రభుత్వాలు వచ్చి ప్రజల కోసం ఆలోచన చేయాలి, కానీ ప్రజా ఆరోగ్యం గురించి, ప్రజా సౌకర్యం గురించి ఆలోచన చేయాలి. అంతేగాని వాళ్ళ దోపిడీ కోసం, వాళ్ళ స్వార్థం కోసం, సొంతం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దుశ్చర్యం. ఇది ఎక్కడా కూడా చూడలే.
అదేటోనని చంద్రబాబు నాయుడికి ప్రైవేట్ రంగంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుల దగ్గర నుంచి వరల్డ్ బ్యాంకు చేతికాడని చెప్పి ఆ రోజు వామపక్షాలు మాట్లాడిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ రంగంలో ఏదైనా ప్రజా సౌకర్యం సౌలభ్యం కోసం జరుగుతున్న కార్యక్రమం ఏదైనా ఉంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే పరిస్థితి. ఈరోజు ఇప్పటికే 10 కళాశాలను ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం చేయడం, ప్రారంభంగానే 5 కళాశాలలు ఉన్నాయి. ఇంకో ఈ నేపథ్యంలో వచ్చి ఈ ఇస్తున్న పరిస్థితులని చెప్పి ప్రజలను కన్విన్స్ చేస్తే ఆలోచన పర్వాలే. కానీ కట్టిన కాలేజీలని ఇంకా ప్రారంభం చేయబోయే కాలేజీలని అడ్మిషన్లు వచ్చి శాంక్షన్ చేస్తే ఇప్పుడు లాంటి కాలేజీలకి మెడికల్ వ్యవస్థ ఇస్తే మా పొద్దు అని చెప్పని తిరస్కరించిన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసాం. ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా దురదృష్టకరం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు చేయడం ఇది ధర్మం కాదు. ప్రజా ఆరోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ప్రభుత్వం చేయడం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టి వారి దయాదాక్షాలనే మీద సామాన్యుల పరిస్థితిని దీనస్థితిలో నెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదనేది ఆ నాయకులకి హెచ్చరిస్తున్నాం. సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం నుంచి ఏలూరు జిల్లా వేమడోలు వ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ, విశేష పూజలు అనంతరం ఉదయం 5 గంటలకు భక్తుల దర్శనానికి అనుమతించినట్లు అర్చకులు కాళ్లకూరి సాంబశివ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు విశేష అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పలువురు భక్తులు బ్రాహ్మణులకు దానాలు సమర్పించారు. దేవస్థానం వేముడోలు నిన్న రాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా నిన్న ఉదయం 10 గంటలకి గుడిని మూసేసి ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకి తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి భక్తులందరికీ ఉదయం 5 గంటల నుంచి దర్శనం జరుగుతున్నది. భక్తులందరూ రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా కుంభరాశి వారు, దోషాలు ఉన్నవారు బ్రాహ్మణోత్సవం కేకేసుకొని దానం ఇచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. అనే కార్యక్రమాన్ని కూడా సంపూర్ణం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇరువురిని కూడా పణిగ్రహణం చేయండి అని చెప్పి శ్రీవారిని సమయంగా వేడుకుంటూ ఒక బ్రహ్మగూర్చ స్వామికి సమర్పించే కార్యక్రమమే వరపూజగా చేసుకోవడం జరిగింది. ఆ యొక్క కోరికను మన్నించిన శ్రీవారి తిరుమల జరిగి ఉన్నది. అలాగే ఇటువంటి మంగళకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆవు పాలు తేనెతో కూడిన మధురమైన పదార్థాల మహోత్సవం పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ధరింపజే స్వామి అని చెప్పి మధుర ప్రార్థన కార్యక్రమాన్ని సంబంధంగా అప్పగిస్తూ ఈ యొక్క కళ్యాణ వేదికలు చేయించడము ఇరువురి మధ్య కూడా సమస్త లోకములు కూడా మంగళకరంగా ఉండాలని ఉద్దేశిస్తూ 8 మంగళకరమైన నష్టముల పట్టణ చేస్తూ ఆ తిరుమల వైకుంఠంలో ఏం చేశారు. గోత్రం, ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుని మనసులో ఉన్నటువంటి కోరిక మనస్ఫూర్తిగా స్వామికి విన్నవించుకోండి. అశ్వజనామస్య గోత్రస్య నామధేయస్య ధర్మపుత్రి సమేతస్య ఓం మరంజ్యోతిషే నమః ఓం వైకుంఠపదయే నమః ఓం అవ్యాయ నమః
ఓం సుధాధనవే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం నిత్యవరపదే నమః ఓం సత్యగుప్తాయ నమః ఓం నిర్విద్రవాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం గురాధరాయ నమః ఓం సారంగమాణియాయ నమః ఓం అగాయ నమః ఓం బ్రహ్మాయ నమః ఓం భద్రాయ నమః ఓం నిత్యనారాయణ నమః ఓం గవాయ నమః నమః ఓం బాలునాయ నమః రాయ సర్వోమాయ నమః వేద వేదాంత వేద్యాయ నరస్యామోత్తే ఉద్దామన రూపాయ పుణ్యత్వతాయ నమః హరియాణాపురకాయ కవితాసత్వాయ శ్రీమతి గర్వాయ శ్రీవాసాయ నమః వాడబలివాస శ్రీ శ్రీనివాస. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.